హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. నేను లాస్ట్ వీడియోస్లో చాలా వీడియోస్లో సాన్విని రాధలాగా రెడీ చేశాను, బట్ జష్యూని ఎప్పుడు కూడా రాధలాగా రెడీ చేయలేదు. సో ఈరోజు జష్యూ వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనమాట. అందుకని ఈరోజు నేను జష్యూని రాధలాగా రెడీ చేశాను. అలాగే జష్యూని కృష్ణుడిగా రెడీ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. పిల్లల్ని సింపుల్గా రాధలాగా ఎలా రెడీ చేయాలో, ఈజీగా ఎలా మేకప్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను బేబీ క్రీమే రాసాను ఫ్రెండ్స్. లోషన్ లాగా రాసాను, కొంచెం ప్రైమర్లా ఉంటుందని చెప్పి ముందు బేబీ లోషన్ రాసిన తర్వాత అప్పుడు నేను ఫౌండేషన్ క్రీమ్ అనేది రాసాను. లాక్మీ ఫౌండేషన్ క్రీమ్ అనేది రాసాను. సో ఫస్ట్ వేస్ అంతా డాట్స్ పెట్టేసుకొని దాన్ని నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసి తర్వాత బ్లెండర్తో ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాను అనమాట. సో మనం హ్యాండ్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ హ్యాండ్తో రాకపోతే కనుక మనం బ్లెండర్ తీసుకొని బ్లెండర్తో మొత్తం ఫేస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ ప్యాచెస్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేరే మేకప్ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేయలేదు. జస్ట్ డైరెక్ట్గా ఫౌండేషన్ క్రీమ్ రాసి తర్వాత కాంపాక్ట్ పౌడర్ అనేది రాసేసాను. సో కాంపాక్ట్ పౌడర్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి బ్లెండర్తో నేను అలా రాసేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా రాధకి బొట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. ఆ బొట్లు పెడితేనే మనకి రాధ లుక్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ సింపుల్గా వైట్, రెడ్, గ్రీన్ తిలకాలతో సింపుల్గా పెట్టేశాను అనమాట. సో ఫస్ట్ ఒక రెడ్ డాట్ పెట్టి తర్వాత మళ్ళీ వైట్ తిలకంతో పెట్టి తర్వాత మళ్ళీ గ్రీన్ పెట్టాను. అలా మూడు కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేట్గా పెట్టేసాను అనమాట. ఓన్లీ రెడ్ అయితే కొంచెం ఫేస్ అనేది ఎబ్బెట్టుగా ఉంటుంది. రెడ్ గ్రీన్ కాంబినేషన్లో ఇలా బొట్లు పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా రెడ్ గ్రీన్తో ట్రై చేయండి. సో ఒకవేళ మీకు ఇవేమీ లేకపోతే వైట్తో అయినా సరే పెట్టొచ్చు. ఇక్కడ నేను బొట్లు పెట్టేసిన తర్వాత స్టిక్కర్ అనేది పెట్టేశాను. నాకు స్టిక్కర్ పెట్టిన తర్వాత ఇంకా కొంచెం బోర్డుగా ఉండి తర్వాత నేను కింద కూడా వైట్ బొట్లు అనేవి పెట్టాను. తర్వాత నేను ఐలైనర్తో ఐలైనర్ అనేది వేసాను. ఇక్కడ ఐలైనర్ నేను పైనే వేసాను ఫ్రెండ్స్, కింద అనేది వేయలేదు. సో పైనే ఒక చిన్న సన్నగా లైన్ లాగా వేసుకోవాలన్నమాట. సన్నగా లైన్ లాగా వేసి చివరి కొన వచ్చేసరికి ఇంకా సన్నగా కొంచెం కొనలాగా మనం తేల్చాలన్నమాట. సో ఇక్కడ జస్ట్ కళ్ళు మూసుకోమంటే బాగానే మూసుకుంది. సో ఇలా ఒక లైన్ లాగా నేను ఐలైనర్తో లైన్ అది వేసేసాను. వెంటనే కళ్ళు తెరవకూడదు ఫ్రెండ్స్. ఐలైనర్ వేసుకున్న తర్వాత ఒక 2 minutes ఆగి కళ్ళు తెరవండి. పిల్లలని కొంచెం కళ్ళు మూసుకొని ఉండమని చెప్పండి. ఎందుకంటే వెంటనే కళ్ళు తెరిస్తే ఆ కాటుక అనేది పైన అంటుకుపోతుంది అనమాట. సో కాబట్టి కొంచెం కళ్ళు మూసుకొని అది ఆరిన తర్వాత కళ్ళు అనేది తెరవండి. ఇక్కడ నేను జష్యూకి అయితే జడ పెడదామని అనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను వేరే హెయిర్ స్టైల్స్ ఏమీ వేయలేదు. జస్ట్ ఫ్రంట్ పఫ్ పెట్టేసి జడ అనేది పెట్టేశాను అనమాట. సో ఫస్ట్ జడ పెట్టడానికి మనకి ఇలా మూడు అనేది వేసుకోండి. ఇది నేను రెడీమేడ్ జడ అనేది తీసుకొచ్చాను. లోకల్ మార్కెట్లో కొని రెడీమేడ్ జడ అనేది తీసుకొచ్చాను. సో ఆ జడ పెట్టేద్దామని చెప్పి ఇంకా హెయిర్ అంతా కొంచెం పోనీటైల్ వేసి ముడిలాగా పెట్టేశాను అనమాట. సో ఈ ముడి అనేది జారిపోకుండా నేను యూపిన్స్ అనేది పెట్టాను. సో ఒక ముడిలా పెట్టేసి దానికి యూపిన్ అనేది పెట్టేసి ఈ జడ అయితే నేను డైరెక్ట్ రెడీమేడ్ జడ లోకల్ మార్కెట్లో తీసుకున్నాను అనమాట. దీనికి ఇంకా పిన్స్ పెట్టేసి ఫస్ట్ టిక్ పిన్స్ పెట్టి జడ అనేది పడవకుండా టిక్ పిన్స్ అనేది పెట్టాను. మధ్యలో తనకి బరువుగా ఉండకూడదని చెప్పి యూ పిన్స్ అనేవి పైన, కింద, అలాగే సైడ్స్ కూడా పెట్టాను అనమాట. ఇక్కడ జడ అనేది పిల్లలకి బరువుగా ఉంటుంది కాబట్టి యూ పిన్స్ పెట్టేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్. ఈవెన్గా పెడితే మొత్తం హెయిర్ అంతా కవర్ అయ్యేలాగా పెడితే వాళ్ళకి జడ లాగినట్టు ఉండదు. సో నేనైతే ఇలా ఈవెన్గా పెట్టేశాను అనమాట. తర్వాత నేను ఇయర్ రింగ్స్ అనేవి ఇంకేమైనా జ్యువెలరీ ఉంటే జ్యువెలరీ అనేవి కూడా పెట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ పెట్టాను. మా జష్యూ ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు చిన్న చిన్న ఇయర్ రింగ్సే ఉంటాయి. బట్ ఇదే ఫస్ట్ టైం నేను రెడీ చేయడం జష్యూని అయితే. సో ఇయర్ రింగ్స్ కూడా పెట్టేశాను. తర్వాత ఏంటంటే మనం చున్నీ రాధా అనేటప్పటికి మనకి చున్నీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మనం పళ్ళు అనేది ఇలా నెత్తి మీద వేసేసి జస్ట్ అది ఫ్రంట్ దోపేసినా కూడా ఈజీగా అయిపోతుంది. బట్ నేను స్కూల్లో కొంచెం ఎక్కువ టైం ఉండాలి కాబట్టి నేను పళ్ళు అనేది పిన్స్ పెట్టి ఇలా మార్వడి పైట్ లాగా వేస్తున్నాను అనమాట. సో వాళ్ళ హైట్కి తగ్గట్టుగా ఫ్రంట్ అనేది ఇలా కుర్చీలు పెట్టుకుని పిన్ అనేది పెట్టండి. వాళ్ళ హైట్కి తగ్గట్టు చున్నీ అనేది అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ కూడా దోపేసుకోవాలి. చున్నీ అనేది ఇక్కడ హ్యాండ్ వెనక నుంచి తీస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. హ్యాండ్ వెనక నుంచి తీయండి. అలాగే నేను పాపిడి చైన్ అది పెట్టాను, జ్యువెలరీ కూడా పెట్టాను అనమాట. సో ఫస్ట్ నేనైతే కొంగు అనేది ముందు వేసేసాను. సో అలా వేసుకుంటే మళ్ళీ జ్యువెలరీ వేయడానికి మళ్ళీ తీయాల్సి వస్తుంది. సో ఫస్ట్ జ్యువెలరీ వేసిన తర్వాత మీరు కొంగు అనేది వేసుకోండి. మా జష్యూకి చీవిడి చాలా లావుగా ఉండడం వల్ల వడ్డానం అనేది సరిపోలేదనమాట. అందుకని నేను వడ్డానం లూజ్గా అయిపోయిందని చెప్పి హారం ఉంటే హారాన్నే వడ్డానం లాగా పెట్టేశాను.
ఇంకా ఫ్రంట్ కుర్చీలు అనేవి కాస్త అడ్జస్ట్ చేసుకొని మార్వాడి పైటలా వేసాం కదా, దానికి కుర్చీలు అనేది అడ్జస్ట్ చేసుకొని మనం ఈ హారం అనేది వడ్డానంలాగా పెట్టేశాను అనమాట. ఇక ఆ ఫ్రంట్ ఉన్నది ఊడిపోకుండా అక్కడ నేను సైడ్కి పిన్ అనేది వెనక్కి లాగి సైడ్కి పిన్ అనేది పెట్టాను. తర్వాత ఇంక కుర్చీలు అనేవి అడ్జస్ట్ చేశాను. ఇంకా ఏదైనా మీకు జ్యువెలరీ వేసుకోవాలని అనుకుంటే ఆ జ్యువెలరీ అనేది వేసుకోవచ్చు. నేను ఇక్కడ జష్యూని స్కూల్కి పంపిస్తున్నాను కాబట్టి హెవీ జ్యువెలరీస్ అనేవి ఎక్కువ వేయలేదు, సింపుల్గా ఒక్కొక్కటే వేశాను. స్కూల్లో కొంచెం టైం అనేది ఉండాలి కాబట్టి నేను ఎక్కువ జ్యువెలరీ అనేది వేయలేదు. ఇంకా క్రోను అలాగే చున్నీ రెండు కలిపి వాటి రెండింటికి పిన్ అనేది పెట్టేశాను అనమాట. ఇంకా క్రోన్ అనేది పడిపోకుండా ఉంటుంది అండ్ చున్నీ కూడా జారకుండా ఉంటుంది. ఇంకా ఇక్కడ జడ దానికి ఎక్కడ హెవీగా అనిపిస్తుందో కొంచెం మెడది నొప్పి వస్తుందని చెప్పి ఇంకా నేను ఆ బ్లౌజ్కి కొంచెం లూజ్గా పెట్టి జడ అనేది ఫ్రంట్కి పెట్టేశాను అనమాట, పిన్ని పెట్టేశాను. దానివల్ల ఇంకా దానికి జడ అనేది లాగకుండా ఉంటుందని చెప్పి ఇంకా లాస్ట్ నేను లిప్స్టిక్ అనేది వేసేసాను. లిప్స్టిక్ వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసింది అది. తర్వాత కొంచెం గ్లాసీగా ఉండాలని చెప్పి లిప్ గ్లాస్ కూడా వేసాను అనమాట. దీనివల్ల లిప్ గ్లాస్ వేయడం వల్ల ఏంటంటే షైనింగ్గా అనిపిస్తుంది, బాగుంటుందని చెప్పి నేను లిప్ గ్లాస్ కూడా వేసాను. ఇంకా జష్యూకి అయితే టైం అయిపోతుంది, ఇప్పటికే 9 అనేది అయిపోయింది. ఇంక అందుకని చెప్పి నేను ఐ షాడోస్ ఉన్నా కూడా ఇంకా లిప్స్టిక్ని కొంచెం పైన ఐ షాడో లాగా రాసి అండ్ అలాగే చీక్స్ కూడా బ్లష్ లాగా రాసేసి పంపించేశాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. పొద్దున్న నేను సాన్విని కూడా రెడీ చేసి ఫస్ట్ సాన్విని అనేది స్కూల్కి పంపించేశాను, తనకి 8K. ఇక తర్వాత జష్యూని రెడీ చేసి జష్యూని కూడా పంపించాను. ఇంకా లాస్ట్ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత జ్యువెలరీస్ ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా వేస్తాను అనమాట. ఇంకా మేకప్ అంతా అయిపోయిన తర్వాత నాకు లాస్ట్ ఐబ్రోస్ అనేది లాస్ట్లో గుర్తొచ్చింది. ఇంక మళ్ళీ లాస్ట్లో ఐబ్రోస్ అనేవి కూడా వేశాను. నేను ఆల్రెడీ చెప్పాను ముందు వీడియోస్లో, ఐబ్రోస్ అనేవి కొంచెం డార్క్గా వేసేస్తే ఏంటంటే ఐబ్రోసే కనిపిస్తూ ఉంటాయి. అందుకని చెప్పి న్యాచురల్ లుక్ కోసం నేను మరీ అంత డార్క్గా వేయను, లైట్గానే ఐబ్రోస్ అనేది వేస్తాను. ఇంకా లాస్ట్ ఐబ్రోస్ అనేది వేసి కొంచెం మా పాపకి దిష్టి చుక్క కూడా పెట్టేశాను అనమాట. ఇంకా లాస్ట్ మొత్తం టచ్అప్ వేసేసి ఇంకా ఏమైనా ఉంటే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాను. కొంచెం టచ్అప్ చేస్తాను ఏమైనా ఎక్కడైనా మరకలు ఉంటాయనిపించి. సో ఇది ఫ్రెండ్స్ లాస్ట్కి లుక్ అయితే ఇలా వచ్చింది. మా జష్యూ రాధ లుక్ అనేది ఎలా ఉంది, ఫస్ట్ టైం గోపికలా ఎలా రెడీ అయింది కమెంట్ సెక్షన్లో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.